ముక్కోటి తీర్థాలకు నిలవైన దివ్య తరంగిణి స్వామి పుష్కరిణి, కలియుగ వైకుంఠమైన తిరుమలలో నిలవైన కోనేరునే శ్రీవారి పుష్కరిణిగా పిలుస్తారు. స్వామి పుష్కరిణిని దర్శించినా, తీర్థాన్ని సేవించినా, స్నానమాచరించినా, స్మరించినా సమస్త పాపాలు నశించి సర్వసుఖాలు చేకూరుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీవారి క్రీడా సరస్సు అయిన ఈ పుణ్యతరంగిణిని వరాహతీర్థంగా పేర్కొంటారు. శ్రీ మహావిష్ణువు ఆనతి మేరకు గరుత్మంతుడు వైకుంఠం నుంచి పుష్కరిణిని తీసుకువచ్చి ఇక్కడ నెలకొల్పినట్లు చెబుతారు. ఏటా ఫాల్గుణ మాసంలో 5 రోజుల పాటు ఇక్కడ శ్రీవారి తెప్పోత్సవాలను నిర్వహిస్తారు. అలాగే బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, అనంత పద్మనాభస్వామి వ్రతం పర్వదినాల్లో శ్రీవారి కోనేటిలో చక్రస్నానం జరపడం ఆనవాయితీ. ఈసారి మీ తిరుమల యాత్రలో ఈ పుష్కరిణిలో పుణ్యస్నానం చేసి స్వామివారిని దర్శించుకోండి.